కాంగ్రెస్ పార్టీకి కేవలం 52% మాత్రమే విజయం సాధ్యపడింది. అంటే గత టీఆర్ఎస్ ప్రభుత్వంతో పోలిస్తే గతంలో 92% వచ్చి కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎలక్షన్కి వచ్చేసరికి పూర్తిగా కుప్పకూలింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద ఎంత వ్యతిరేకత ఉన్నదో మరి దీన్ని బట్టి స్పష్టమవుతున్నది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి 2 సంవత్సరాలు కూడా పూర్తి కాకుండా దాదాపుగా 48% యాంటీ ఇన్కంబెన్సీ, కేవలం 52%తో విజయాన్ని వాళ్ళు గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారంటే ఇది కాంగ్రెస్ పార్టీ మేకపోతు గాంభీర్యం తప్ప ఇంకొకటి లేదు. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వైఫల్యం చెందింది. ఇచ్చిన హామీలు నెరవేర్చక వారు ఏ రకంగా కూడా మేనిఫెస్టో పెట్టినటువంటి హామీల్ని గాలి కుదిరేసి విస్మరించి ఈరోజు మున్సిపల్ ఎన్నికల్లో షేర్వాణితోటి దోస్తానం చేసి 3 పార్టీలు ఒకటై ఈరోజు భారతీయ జనతా పార్టీకి అడ్డుకట్ట వేయాలని చేసినటువంటి ప్రయత్నంలో వారు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు తప్ప కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నైతికంగా ఓటమి పాలైంది. కాంగ్రెస్ పార్టీకి వచ్చింది కేవలం 52% మాత్రమే. అంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ యాంటీ ఇన్కంబెన్సీ 2 సంవత్సరాల లోపలనే పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీపై యాంటీ ఇన్కంబెన్సీ వచ్చిందనేది స్పష్టమవుతున్నది. నేను మున్సిపల్ ఎన్నికలు పెట్టిన రోజు నుంచి చెప్తా ఉన్నాను, కేవలం మైనార్టీ ఓట్లను మైనార్టీ ఓట్లపై ఆధారపడి మాత్రమే కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లోకి వెళ్తూ ఉన్నది. ఈ ఎన్నికల్ని చూపించి రేపు లోకల్ బాడీ ఎన్నికల వైపు వెళ్ళాలని ఆలోచన చేస్తూ ఉన్నది. మరి ఇక్కడ మైనార్టీ ఓట్లను పోలరైజ్ చేసుకోవాలన్న ఉద్దేశంతో ఎంఐఎంతో దోస్తీ చేసి టీఆర్ఎస్తో ఫ్రెండ్లీ మ్యాచ్ పెట్టుకొని ఈరోజు భారతీయ జనతా పార్టీకి అడ్డుకట్ట వేసే ప్రయత్నం మాత్రమే జరిగింది. స్పష్టంగా చెప్తా ఉన్నాను, మీరు రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం మైనార్టీ సోదరులందరూ భారతీయ జనతా పార్టీ గెలవకుండా వాళ్ళంతా కూడా పోలరైజ్ అయి కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. మీరు ఈరోజు నిర్మల్లో చూద్దాం, నిర్మల్లో కూడా చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీకి 20,300 ఓట్లు వచ్చినాయి. నేను ముందుగా భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించిన నిర్మల్ పట్టణ ప్రజలకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీకి 20,335 మంది భారతీయ జనతా పార్టీ ఓటేస్తే మరి ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి బూటకపు ఎన్నికల్లో ఫ్రెండ్లీ మ్యాచ్ పెట్టుకుంటే కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లు కేవలం 27,000 మాత్రమే. ఓటమి పాలైంది. నైతికంగా గెలుపొందింది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీకి ఈరోజు 20,335 మంది భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించిందంటే భారతీయ జనతా పార్టీ పైన ప్రజలకు పూర్తి విశ్వాసం ఉన్నది. జెడ్పీటీసీ ఎన్నికల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నిర్మల్ జిల్లాలో కాషాయ జెండా ఎగిరేస్తాం. అక్కడ వాళ్ళని ఆదుకోవడానికి మరి షేర్వాణులు ఉండరు కదా, అక్కడ ఎవరు ఆదుకుంటారు? కేవలం మోసపూరితమైన హామీలు ఇచ్చి అధికారం ఎక్కినటువంటి కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా ప్రజల ఓటు అడిగే నైతిక హక్కు లేదని నేను తెలియజేసుకుంటూ, మరి ఒక్క సీటు గెలిచినటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు 13 స్థానాల్లో విజయకేతనం ఎగిరేసి అనేక స్థానాల్లో మార్జిన్ ఓట్లతో ఓటమి పాలైనా ఈరోజు నిర్మల్లో ఒక స్థానం నుంచి 13 స్థానాలు గెలిచిన బీజేపీ రాబోయేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా నిర్మల్ మున్సిపాలిటీ మీద కాషాయ జెండా ఎగిరేస్తుందని చెప్పి తెలియజేస్తాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.